జై శ్రీమన్నారాయణ. చూడండి, కార్తీక అమావాస్య చాలా శక్తివంతమైనది. చాలామంది కార్తీక అమావాస్య ఇంక అయిపోయింది కదా, ఆఖరి సోమవారం చేశాం కదా అనుకుంటారు. కానీ అది చాలా తప్పండి. పాడ్యమి స్నానం మొదటి రోజు ఎంత ముఖ్యమో మనకి అమావాస్య కార్తీక స్నానం కూడా అంతే ముఖ్యం. కానీ మనకి రేపు బుధవారం రోజున 10 గంటలకి అలాగా వస్తుంది. అంటే 9:44 కార్తీక అమావాస్య వస్తుంది. గురువారం రోజున 12 గంటలకి పోతుంది. కానీ ఆ రోజు మనం సాయంత్రం కదా దీపాలు పెట్టాలి అని మీరు అనుకుంటున్నారా? మీరు ఉదయం పూట దీపాలు పెట్టి పూజ యథాప్రకారం చేసుకోండి. మీరు చాలా గుళ్ళల్లో చూసినట్టయితే శివాలయాల్లో ప్రతి గుడిలో కూడా అభిషేకాలు అయితే జరుగుతాయి ఆ రోజున. అంటే ఆ పూజ చాలామంది నెలంతా అభిషేకాలకు ఇచ్చిన వాళ్ళు ఉంటారు. ఆ రోజున మనల్ని పిలిచి మన గోత్రనామాలు చదివి అభిషేకం చేసి కొబ్బరికాయ ఇస్తారు. మనకి అక్కడ ఉన్న ప్రసాదాలు అన్నీ కూడా మనకి ఇస్తారు. ఆ నెల రోజులు పూర్తిగా మనం పూజ చేయించుకున్నట్లు ఫలితం అయితే వస్తుంది కూడా. మనకి మధ్యలో ఎన్ని రోజులు ఆటంకాలు వచ్చినా, ఎన్ని రోజులు చేసినా చేయకపోయినా కూడా మనకి ఫస్ట్ రోజు పాడ్యమి రోజు ఎంత ప్రాముఖ్యత ఉందో లాస్ట్ రోజు కూడా అంతే ప్రాముఖ్యత, అంతే శక్తివంతమైనది కూడా ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలి అంటే గురువారం రోజు మీకు ఇదివరకే ఒకసారి నేను చెప్పాను కదా, ఉదయం పూట 5 గంటలు దాటి 5 గంటల లోపు 5:30 లోపు చేస్తే మీకు దామోదర పూజ అవుతుంది. తర్వాత శివయ్య తండ్రి పూజ అవుతుంది. తర్వాత సాయంత్రం సంధ్యాదీపం పెడితే అది అమ్మవారికి చెందుతుంది అని చెప్పాను కదా. అలాగే మనకి గురువారం రోజున ఆఖరి రోజున అంటే మనకి శివుడికి అంటే అమ్మవారికి లక్ష్మీదేవి పటం పెట్టుకొని విష్ణుమూర్తి పవలించినది ఆ పటం కానీ విగ్రహం కానీ ఆయన పాదాల దగ్గర అమ్మవారు కూర్చొని ఉండి పాదాలను నొక్కుతూ ఉన్నట్టుగా ఉంటుంది కదా, ఆ పటం తీసుకొని మీరు ఆ లక్ష్మీదేవికి ఆ విష్ణుమూర్తికి పూజ చేసినట్టయితే సాయంత్రం పూట మీరు ఆ రోజంతా కూడా ఉపవాసం ఉండండి. వీలైతే మీరు అభిషేకం కూడా గుళ్ళో అభిషేకానికి ఆ రోజు ఇవ్వండి. మీకు ఆ నెలంతా చేసిన ఫలితం వస్తుంది. అదేవిధంగా సాయంత్రం పూట మీరు ఉపవాస దీక్ష చేసుకొని సాయంత్రం పూట ఇలాగా అమ్మవారికి పూజ చేసుకొని ఆ తర్వాత నేను చూపించిన విధంగా మీరు పూజ చేసుకోండి. ఆ తర్వాత మీరు నత్తాలంటే ఉపవాస దీక్ష వదిలిపెట్టినట్టయితే మీరు ఖచ్చితంగా ఇక పూజ అంతా పూర్తి అయిన ఫలితం అయితే వస్తుంది. తర్వాత కదా మనకు పోలెమ్మను పంపించేది, ఆ రోజు కదా ముఖ్యం అంటే కాదండి. అమావాస్య అంటే లక్ష్మీదేవి ఆవిర్భవించిన రోజు కూడా. అందులో మనకి ఇక్కడ నుంచి అమావాస్య వెళ్ళిపోయి పాడ్యమి దగ్గర నుంచి మనకి మార్గశిర మాసాలు, మార్గశిర గురువారాలు కూడా మనకి మొదలవుతాయి. కాబట్టి మనం ఈ గురువారం నుంచే మొదలుపెట్టి అమ్మవారు ఆవిర్భవించిన రోజు కూడా అమావాస్య కాబట్టి మనం ఆ గురువారం దగ్గర నుంచే అమ్మవారి ఇక్కడ మనకి శివయ్య తండ్రి పూజ అయిపోతుంది. అంటే కార్తీక మాసం ఇక అయిపోతుంది. మళ్ళీ మార్గశిర మాసం గురువారాల్లోకి మొదలు పెట్టబోతున్నాము అని చెప్పేసి ఒకటికి వీడ్కోలు పలికి ఇంకొక పూజకి స్వాగతం పలకటం అవుతుంది. కాబట్టి అందరూ ఒకటే, శివయ్య తండ్రి అయినా లక్ష్మీదేవి అయినా విష్ణుమూర్తి అయినా అందరూ ఒకటే. కాబట్టి మనం పూజ అనేది ఇవి నెల అంతా చేసేవి కావండి, గురువారాలు చేసేవి మాత్రమే. కాబట్టి గురువారాలు చాలా ప్రాముఖ్యత చెందింది కాబట్టి అందులో మనకి గురువారం అమావాస్య వచ్చింది కాబట్టి మనకు గురువారం రోజు ఖచ్చితంగా పూజ అనేది ఇలా చేసుకున్నట్టయితే చాలా మనకి మంచి జరుగుతుందండి. చాలా లక్ష్మీదేవి స్థిరంగా ఉండటమే కాకుండా లక్ష్మీదేవి మీకు వెళ్ళిపోమ్మన్న వెళ్ళదట ఇంట్లో నుంచి, అలా ఉంటుంది. అయితే మనం ఏం చేయాలి అంటే మీరు 2 దీపాలు తీసుకొని అక్కడ 2 ఒత్తులుగా వేసి పెట్టుకోండి. అయితే బెల్లం ముక్కని మీరు బెల్లంని దీపంగా దిమ్మె కానీ ఇలాగా ఒక ప్రమిదలాగా ఉంటాయి కదా బెల్లము అచ్చులు అంటారు, చిన్న చిన్న అచ్చుల్లాగా అవైనా తీసుకోండి. మీరు ఎలాగైనా ఒక బెల్లం అచ్చులాగా తీసుకొని ఆ బెల్లాన్ని మీరు బెల్లం మీద చిన్న హోల్ లాగా చేసి మీరు కుంభవత్తిని అలాగ వేసి దీపం పెట్టి దీపం వెలిగించుకున్నట్టయితే అది చాలా అమ్మవారికి చాలా ప్రీతికరమట. బెల్లం దీపము అమ్మవారికైనా విష్ణుమూర్తికైనా కూడా చాలా ప్రీతికరం. అందులోనూ ఇన్ని రోజులు మీరు ఉసిరికాయ దీపం పెట్టారు, పిండి దీపాలు పెట్టారు, అదేవిధంగా అన్ని దీపాలు పెట్టారు, రావి ఆకు దీపం పెట్టారు, అదేవిధంగా మనకు
ఇది ఉంటుంది కదా, అన్ని దీపాలు పెట్టారు కదా మీరు, ఉసిరికాయ దీపం, కొబ్బరికాయ, నారికేళి దీపం పెట్టారు. ఇవన్నీ కూడా ఆకాశ దీపాలు పెట్టారు. 365 ఒత్తుల దీపాలు పెట్టారు. అన్నీ పెట్టారు కాబట్టి ఆఖరి రోజుగా తీపి దీపం అనేది పెడితే చాలా మంచిదండి. తీపి దీపం అంటే ఇదే మనకి బెల్లం దీపం అని కూడా అంటారు. కాబట్టి మీరు ఆ బెల్లం దీపం పెట్టి ఆ అమ్మవారికి నైవేద్యంగా బెల్లం ముక్కను పెట్టండి. లేదు వీలైతే మీకు పాలు ఉంటాయి కదా, కాగబెట్టిన పాలు, ఆమెకి పాల సముద్రంలో ఉంటుంది కాబట్టి పాలు అంటే చాలా ప్రీతికరమట. ఆ పాలను కూడా నైవేద్యంగా పెడితే చాలా మంచిదట. ఆ పాలను పెట్టండి. మీరు అందరూ తలా కొంచెం, ఇంట్లో ఈ పిల్లలు ఉంటారు కదా, తలా కొంచెం పాలు పోసి ఇచ్చి మీరు నైవేద్యంగా స్వీకరించినట్టయితే చాలా మంచిదండి. మీకు వీలైతే రూపాయి కాయిన్స్ తోటి పూజ చేసుకోవచ్చు. లేదంటే నేనైతే ఇక్కడ పారిజాతాలతోటి పూజ చేశాను. ఓం ప్రకృత్యాయ నమః, ఓం వికృత్యాయ నమః, ఓం విద్యాయ నమః, సమభూత సర్వభూతాయ నమః ఓం అని మీరు ఇలాగా పూజ అనేది చేసుకుంటే చాలా మంచిదండి. ఓం ప్రకృత్యాయ నమః, వికృత్యాయ నమః, విద్యాయ నమః, సర్వభూత హితప్రదాయ శ్రద్ధాయ విభూత్యాయ నమః, సురభ్యే నమః, పరమాత్మయ నమః, ఆచయ నమః, పద్మాలయ పద్మాయ నమః, సూచయ నమః, స్వాహాయ స్వదాయ సుదాయనందన్యై నమః ఓం అని అలాగా మీరు మంత్రాలు ఒక్కొక్క పువ్వుని, నేను పారిజాత పువ్వుల్ని ఒక్కొక్కటిగా వేసుకుంటూ పూజ అనేది చేశాను. ఈ పూజ చాలా మంచిదండి. ఇలా చేసినట్టయితే మనకి రూపాయి కాయిన్స్తో కానీ, తామర గింజలతో కానీ, లేదు అంటే మీరు కుంకుమతో కూడా అర్చన చేసినా కూడా అమ్మవారికి ఇక మీ ఇంట్లో స్థిరంగా ఉండిపోతుందండి అమ్మవారు. ఆ తర్వాత మార్గశిర గురువారాలు కూడా మొదలుపెట్టి చేసుకున్నట్టయితే ఇంకా మీకు ధనానికి అనేది ఎప్పుడు కూడా ఎక్కడా కూడా మీకు లోటు అనేది ఉండదు. ఇక అమ్మవారు మిమ్మల్ని వెళ్ళవేళలా కాపాడుతూ ఉంటుంది. మీకు శ్రీరామ రక్షగా కూడా ఉంటుంది. చాలామంది ఆ రోజు పితృవులకి దారి చూపిస్తూ ఉంటారు. చాలామందికి అమావాస్య రోజున వాళ్ళకి పెద్దల పేర్లు చెప్పుకొని నీళ్ళు వదిలి, లేదా వాళ్ళకి పితృపిండాలు వదలటం, పెద్దవాళ్ళ పేర్లు చెప్పుకోవటం, గోత్రాల పేర్లు చెప్పుకో, అలా కొంతమంది చేస్తూ ఉంటారు. కొంతమందికి మాకు అవన్నీ ఆచారంలో లేవు, మేము ఇవే చేసుకోగలము, ఇలా చేసుకుంటామని సాయంత్రం ఇలా పూజ, కార్తీక అమావాస్య పూజని లాస్ట్ రోజు ఇలా అయితే చేసుకోండి. థ్యాంక్ యూ. చూసినందుకు షేర్